ఏదైతే వరుసగా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, నన్ను ఏజెంట్లు మోసం చేశారు, 1,50,000 ఖర్చు పెట్టాం, 2 లక్షలు ఖర్చు పెట్టాం, ఇక్కడ ఎవరో ఇంట్లో పని అని చెప్పారు, తీరా చూస్తే అక్కడేమో అందరి పని నేనే చేయాల్సి వస్తుంది, లేకపోతే నాకు చెప్పింది ఉద్యోగం అన్నారు, తీరా చూస్తే ఎడారిలో ఒంటెలు మేయిపించాల్సి వస్తుంది, నేను బతకలేకపోతున్నానంటూ పోస్టులు పెట్టడం, ఆ పోస్టులు చూసి లోకేష్ స్పందించి వాళ్ళని యువతలకు తీసుకురావడం ఎన్ఆర్ఐల ద్వారా ఇదంతా నడుస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్ సీరియస్గా స్పందించారు. తాజాగా యువతను మోసగిస్తున్న ఏజెంట్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విదేశాల ఉద్యోగాల పేరుతో యువతను మోసగిస్తున్న ఏజెంట్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాంటి ముఠాల మీద ఉక్కుపాదం మోపుతామని, ఆ నెట్వర్క్ను గుర్తించి నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ఏజెంట్ల మోసాల మీద సమగ్ర దర్యాప్తు చేస్తామంటూ తేల్చి చెప్పారు. థాయిలాండ్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ నమ్మించి మోసం చేశారు. మయన్మార్లోని కేకే పార్క్ అనే ప్రమాదకరమైన ప్రాంతాన్ని తీసుకొచ్చి స్కాములు చేస్తున్నారు. రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఒక్కపూట భోజనం పెడుతున్నాను, నన్ను కాపాడని లోకేష్ అన్నాని రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో అతన్ని రక్షిస్తామని చెప్తూ ఈ విధమైనటువంటి చెప్పారు. చాలా మంచిది. లోకేష్ లాంటోడు తలుచుకుని ఇప్పుడు అది ఎవరు చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి, ప్లస్ అక్కడ విదేశాంగ శాఖతో ఫాలోఅప్ చేసుకుని చేయాల్సి ఉంది. అటు అనిత గారు ఇటు పక్కన లోకేష్ గారు కలిసి కూర్చుని ఈ వ్యవహారాన్ని సెటిల్ చేస్తే మాత్రం అనేక మంది బాధితులు కాపాడబడతారు.